హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో కనిపిస్తున్న దుంప పేరు సారకంద్ అండి. ఇది ఫస్ట్ టైం వండుతున్నాను నేను. ఇది ఒరిస్సా అండ్ వైజాగ్లో దొరికే ఒక కందజాతి దుంప. దీన్ని కట్ చేసేటప్పుడు కొంచెం చేతులకి ఆయిల్ రాసుకొని చెక్కు తీసేసి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో ముక్కలు వేసుకొని కొంతసేపు నానబెట్టి పెట్టుకోవాలి. వండిన తర్వాత టేస్ట్ మాత్రం కొబ్బరి ముక్కల్లో చాలా బాగుంది. ప్రాన్స్తో కలిపి పులుసు చేశాను, చాలా బాగా వచ్చింది. ఆ ప్రాసెస్ చూద్దామండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. టమాటాలు కూడా చిన్న ముక్కలు, అవి కూడా ఒక 3, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యారినేట్ చేసిన రొయ్యలు. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఎర్రగా వేపుకున్నాను. ఎర్రగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలండి. నానబెట్టిన చింతపండు ఒక పెద్ద లెమన్ సైజు, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకున్నాను ముందు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, కొబ్బరి ముక్కల్లాగా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా దాన్ని కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత రొయ్యల్ని కూడా వేసి ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ కంద ముక్కలు ఉన్నాయి కదా నానబెట్టినవి, అవి వేసేసి బాగా మెత్తబడే వరకు మూత పెట్టి సిమ్లో ఉంచి వేయించుకోవాలి. ముక్క బాగా మెత్తపడాలి. ఇవి మెత్తపడడానికి ఒక 5 to 10 minutes పట్టింది, కానీ త్వరగానే ఉడికిపోయాయి. మన కంద ఉడికినట్టే ఇది కూడా తొందరగానే ఉడికిపోయింది. నెక్స్ట్ దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాను. టమాటాలు కూడా కొంచెం సేపు మగ్గించుకొని ధనియాల పొడి, జీరా పొడి వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకొని కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలి ముక్కలు. టమాటా కొంచెం మగ్గిన తర్వాత చిక్కగా చింతపండు పులుసుని అందులో వేసేసుకోవాలి. చింతపండు పులుసు ఎంత కావాలో చూసుకొని ఆ రకంగా మనం వేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చక్కగా పులుసు అంతా మరిగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇంకొంతసేపు మరిగించుకొని దించుకోవడమే. చాలా టేస్టీగా వచ్చింది ఈ పులుసు. సేమ్ ఇట్లాగే బెండకాయ పులుసు కూడా చేసుకోవచ్చు రొయ్యలతో కలిపి. మీకు ఈ దుంప దొరికితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to my channel and hit the bell icon so you never miss any video from my channel.